పెద్దాపురంలో పోలీస్ కార్డన్ సెర్చ్, వాహనాలు సీజ్. పెద్దాపురం పరిస్థితికి చెందిన సూరంపాలెం రోడ్డు జగనన్న కాలనీలో శనివారం ఉదయం నుండి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సిద్ధినారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ మౌనిక పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపరిచితులు అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, అపరిచితులకు ఇళ్లను అద్దెకి ఇవ్వరాదని, శాంతి భద్రతలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఇన్ఛార్జి డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ మౌనిక కోరారు. మహిళలు, చిన్నారులు, ప్రధానంగా యువత సైబర్ నేరాల పట్ల, మొబైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మౌనిక ఆదేశించారు. రికార్డులు సక్రమంగా లేని దీక్షాకర్ వాహనాలను పెద్ద ఎత్తున సీజ్ చేశారు. డివిజన్ పరిధిలోని పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. నమస్కారాలండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది మరి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పంతో మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ మత్తు పదార్థాలు కానీ, గంజాయి కానీ, ఈ మాదక ద్రవ్యాలు కానీ లేకుండా చేసి మహిళలపైన, చిన్నపిల్లలపైన జరిగేటటువంటి అకృత్యాలను నివారించడానికి ఈ ఈగల్ టీం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే ఎవరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి బానిసలయ్యి వాళ్ళ యొక్క విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోకూడదనేటటువంటి దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసు డిపార్ట్మెంటు మా గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా ఈ ఈగల్ టీం ఇన్ఛార్జి గారు అయినటువంటి ఈ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, మా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని సబ్ డివిజన్లోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని పోలీస్ స్టేషన్లోనూ కూడా మారుమూల ప్రాంతాల్లో అంటే లాడ్జెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఐసోలేటెడ్ ఏరియాస్ అయి ఉండొచ్చు, డైలాప్లేటెడ్ అంటే నిర్మానుష్యంగా ఒక్కొక్క కొన్ని ఇళ్ళు ఉంటాయి, అక్కడ ఎవరు ఉండరు. వీళ్ళు ఎవరైతే మత్తు పదార్థాలు తాగేటటువంటి వాళ్ళు జనాల మధ్యలోకి వచ్చి తాగరు. ఏదో ఒక మారుమూల ప్రాంతాల్లో లేదంటే డైలాప్లేటెడ్ హౌసెస్లోకి వెళ్ళి తాగి మళ్ళా రోడ్డు మీదకు వచ్చి ఈ మహిళల ఎడల, చిన్నపిల్లల ఎడల జోగుప్సాకరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల క్రైమ్ రేటు పెరుగుతూ ఉంటుంది. యువత తమ విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి యువత భవిష్యత్తే రేపొద్దుట దేశానికి ఎంతో అభివృద్ధి చూపిస్తుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు కాకూడదనేటటువంటి ఉద్దేశంతో, ఈ గంజాని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి కొంతమంది పిల్లలకి అది అలవాటు చేయటము, దానివల్ల వాళ్ళు తెలియని వయసులో చిన్న చిన్న నేరాలు అది చేయటము, తాగిన మైకములో ఆ మత్తు యొక్క ప్రభావంతో మరి ఆడపిల్లల మీద